మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఎందుకంటే నేను ఏదైనా చేసేటప్పుడు నేను పాడతాను. 21 టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. సింగర్ అవుతాను, ఐ స్పెషలిస్ట్ అవుతాను. ఇండియాలో చేస్తాను, ఎక్కడైనా చేస్తాను. అఖిలాండకర్ తనది ఉని గంటి గంటి రగములు వేడుకుంటి. అరౌండ్ 5 years to 6 years ఏజ్ మధ్యలో జరిగింది ఇది యాక్చువల్గా. అయితే ఒక్కొక్క టైంలో మాకు అనిపిస్తుంది ఏంటంటే అసలు మనకేనా ఇదంతా నిజమేనా కళ అనిపిస్తుంది. ఒక కళ పట్ల ప్యాషన్ ఉన్న వాళ్ళ బిహేవియర్ డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఒక హార్ట్ యొక్క లాంగ్వేజ్ ఏదైనా ఉందంటే అది మ్యూజిక్ అని నమ్ముతాను నేను. బట్ నేనైతే తను అలా చూడాలనుకుంటున్నాను. స్పెషల్గా చూసా అతనిలో టాలెంట్. అసలు నాకైతే చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. ఇది చేయటం వల్ల కూడా పిల్లలకి ఒక మంచి కలుగుతుంది. ఎందరో మహానుభావులు త్యాగరాజు గారు రచించిన బట్టి ఆ స్వరాలు కానీ ఆ సాహిత్యం కానీ ఎంత చక్కగా పాడాడంటే, పేరెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు సూర్య చూశాను, సూర్య వాళ్ళ పేరెంట్స్ చాలా ఎంకరేజ్ చేస్తారు. హాయ్, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనతో పాటు ఈరోజు ఒక స్పెషల్ కిడ్ ఉన్నాడు. మన తిరుపతికి చెందిన శ్రీనివాస పద్మ సూర్య బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో 2nd క్లాస్ చదువుతున్నాడు. సో ఈ కిడ్ యొక్క టాలెంట్స్ కనుక చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే 7 ఏళ్ల వయసులోనే తను చాలా కచేరీలు చేస్తున్నాడు. నాన్ స్టాప్గా 50 సాంగ్స్ అండ్ అలాగే దేవుళ్ళ స్తోత్రాలు కూడా చెప్తున్నాడు. మరి ఇంత చిన్న వయసులోనే అన్ని టాలెంట్స్ ఎలా వచ్చాయి? సో ప్రస్తుతం సూర్య మనతోనే ఉన్నాడు. మరి తనతో ఒకసారి మాట్లాడేద్దామా? ఫస్ట్ మనము మాటలు కాకుండా పాటలతో స్టార్ట్ చేద్దాం. హాయ్ సూర్య, ఎలా ఉన్నావు? బాగున్నాను. సో నువ్వు చాలా చక్కగా పాడతావంట కదా. అవును. ఫస్ట్ ఒక పాటతో మన వ్యూవర్స్కి పాటిస్తావా? ఎస్. ఓకే, పాడు. కంటి అఖిలాండకర్ తనది గుని గంటి గంటి రగములు వేడుకుంటే నిజమూర్తి గంటి. కంటి అఖిలాండకర్ తనది గుని గంటి గంటి రగములు వేడుకుంటే నిజమూర్తి గంటి. వావ్, బాగా పాడావు. చెప్తారా? నువ్వు ఇంత బాగా పాడావు కదా, చెప్తారా అందరూ నువ్వు చాలా బాగా పాడతావని? చెప్తారు. అవునా? సో నువ్వు సంగీతం నేర్చుకుంటున్నావా? నేర్చుకుంటున్నాను. ఎందుకు సంగీతం నేర్చుకుంటున్నావు? నీకు ఎందుకు సంగీతం అంటే ఇష్టం? ఎందుకంటే నేను ఏదైనా చేసేటప్పుడు నేను పాడతాను. పాడతావా? సో ఇంట్లో పాడుతుంటావా? ఇంట్లో పాడుతుంటారు. ఎవరెవరు ఉంటారు ఇంట్లో? నేను, మా అక్క, మా అమ్మ, మా నాన్న ఉంటారు. అవునా? ఇంట్లో నువ్వు ఒక్కడే పాడతావా? మమ్మీ డాడీ కూడా పాడతారా? నేను, మా నాన్న, మా అక్క పాడతారు. అవునా? సో నీకు చాలా మంచి టాలెంట్ ఉంది. ఇంత బాగా పాడుతున్నావు కదా. ఓన్లీ పాటలే పాడతావా లేకపోతే ఇంకేమైనా టాలెంట్స్ ఉన్నాయా? ఇంకేదైనా టాలెంట్స్ ఉన్నాయి. ఉన్నాయా? చెప్పు, ఏం టాలెంట్స్ ఉన్నాయి? నేను డాన్స్ చేస్తాను, రోబోటిక్స్ చేస్తాను, వావ్. ఇంకా స్కేటింగ్ చేస్తాను, స్విమ్మింగ్ చేస్తాను, ఫుట్బాల్ చేస్తాను, టెన్నిస్ చేస్తాను. టెన్నిస్ ఆడతావు? ఇంకా బ్యాడ్మింటన్ ఆడతాను. యాక్ట్ చేస్తావా? యాక్టింగ్ చేస్తావా? యాక్టింగ్ చేస్తాను. యాక్టింగ్ కూడా చేస్తావు. సో చాలా టాలెంట్స్ ఉన్నాయి. నీకు చాలా అవార్డ్స్ వచ్చాయంట కదా. ఎస్. మరి ఎక్కడెక్కడ పాడావు నువ్వు? నేను మహతి ఆడిటోరియోలో పాడాను, శిల్పారామంలో పాడాను, కాణిపాకంలో కూడా పాడావు. సో నీకు పాటలు పాడడం అంటే చాలా ఇష్టం. డ్యాన్స్ కూడా చేస్తావు అనమాట. సో ఏమంటారు మీ టీచర్స్? నువ్వు బాగా పాడుతావు సూర్య, పాడు సూర్య అంటారా? అవును. అవునా? సరే, ఇంట్లో నీకు ప్రాక్టీస్ ఎలా ఉంటుంది? మీ సార్ నీకు ఏం నేర్పిస్తారు?
ఫస్ట్లో కొత్త కొత్త పాటలు పాడిపిస్తున్నారు. నాకు కొంచెం కొంచెం రావడం లేదని నేర్పిస్తున్నారు సార్. ఇప్పుడు పాడావు, చాలా పెద్ద పాట పాడావు కదా, అంత పెద్ద పాట ఎలా గుర్తుపెట్టుకున్నావు? సార్ నేర్పించారు. సార్ నేర్పించారు, కానీ నువ్వు గుర్తుపెట్టుకోవాలి కదా అంత పెద్ద పాట, నీకు ఎలా గుర్తుంది? ఎందుకంటే ప్రాక్టీస్ చేసి గుర్తుపెట్టుకున్నా. వావ్, ప్రాక్టీస్ చేస్తావా రోజు? ఇప్పుడు నేనున్నాను, నాకు పాటలు పాడాలని ఉంది, నేర్చుకోవాలనుకుంటున్నాను, మరి నేను ఎలా సింగర్ అవ్వాలి నీలాగా? 21 టైమ్స్ ప్రాక్టీస్ చేయాలా? నేను 21 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే నీలాగా స్వీట్గా పాడతాను. ఓకే. సో ఇంకా నువ్వు ఏమేమి గిఫ్ట్ గెలుచుకున్నావు కదా, సో అక్కడ పెద్దవాళ్ళు నీతో మాట్లాడతారు కదా, వాళ్ళు నువ్వు చాలా క్యూట్గా ఉన్నావు, బాగా పాడతావు, డ్యాన్స్ చేస్తావు, చాలా టాలెంట్స్ చెప్పావు, మల్టీ టాలెంటెడ్ కదా, మరి నువ్వు నాతో పాటు నటించు, మూవీస్లో నటించు అంటే నీకు నటిస్తావా? నటిస్తాను. నీకు ఎవరు ఇష్టం హీరోస్లో? అల్లు అర్జున్ ఇష్టం. అవునా? చూస్తావా అల్లు అర్జున్ మూవీస్? నువ్వు చూసిన మూవీలో నీకు ఏమైనా డైలాగ్ గుర్తుందా? చెప్తావా? చెప్పు. దమ్ముంటే పట్టుకున్న షికావతు, పట్టుకుంటే వదిలేస్తా సిండికేటు, మళ్ళీ భుజాన గొడ్డలేసి కూలీగా పోతా నేను అడవికేసి. వావ్, నాకు రాదు తెలుసు ఈ డైలాగు, చాలా బాగా చెప్పావు. ఓకే. నువ్వు స్కూల్కి వెళ్తావా? ఏం చదువుతున్నావు? సెకండ్ క్లాస్. సెకండ్ క్లాస్. ఇంకా ఏం చేద్దాం అనుకుంటున్నావు ఫ్యూచర్లో? నువ్వు పెద్దవాడు అవుతావు, సింగర్ అవుతావా, లేకపోతే ఇంకేమైనా అవ్వాలనుకుందా? సింగర్ అవుతాను, ఐ స్పెషలిస్ట్ అవుతాను. ఓకే, ఐ స్పెషలిస్ట్ అంటే డాక్టర్ అవుతావు, ఐ డాక్టర్ అవుతావు. ఎందుకు ఐ స్పెషలిస్ట్? ఎందుకంటే నాకు అద్దాలు వచ్చాయి కాబట్టి. అద్దాలు వచ్చాయి కాబట్టి, సో ఎవరికి అద్దాలు రాకూడదు కాబట్టి ఐ స్పెషలిస్ట్ అవుతావు. అవును. అవునా? మరి ఐ స్పెషలిస్ట్ అవ్వాలి కదా, మరి మంచిగా ఆరోగ్యంగా ఉండాలంటే మంచిగా తినాలి కదా, నీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి? ఏం తింటావు ఇంట్లో బాగా? ఇడ్లీ తింటాను. ఇడ్లీ తింటావా? ఓకే. నువ్వు పెద్దయినాక కాన్సర్ట్ చేస్తానని చెప్పావు ఇందాక నాతో, సో ఎక్కడ చేస్తావు? మన ఇండియాలోనే చేస్తావా లేకపోతే ఎక్కడికైనా వెళ్తావా? ఇండియాలో చేస్తాను, ఎక్కడైనా చేస్తాను. ఎక్కడైనా చేస్తావు, సో నువ్వు టాలెంటెడ్ కాబట్టి ఎక్కడికైనా వెళ్తావు, ఎక్కడైనా చేస్తావు. ఓకే. అప్పుడు ఎవరిని తీసుకెళ్తావు? ఇంట్లో అందరిని తీసుకెళ్తావా? అందరినీ తీసుకొని వెళ్తాను. సరే, నీకు ఇష్టమైన పాట ఒకటి పాడు. దేవుడి సాంగ్స్, దేవుని స్తోత్రాలు కూడా చెప్తావు కదా, సో ఒకటి నా కోసం. కమలాకు చూచుక కుంకుమతో నియతారు నితాతుల నీలతను కమలాయత లోచన లోకపతి విజయీ భవ వెంకట శైలపతి సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముఖ కిల దైవత మౌరిమనే శరణాగత వత్సర సారనిదే పరిపాలయ మామృష శైలపతి. వావ్, గ్రేట్, చాలా బాగా పాడు. సరే, ఇప్పుడు నీ టాలెంట్స్ అన్నీ డాడీని అడిగి తెలుసుకుందామా? సార్, శ్రీవాసవ గారు నమస్కారం సార్. సార్, మన సూర్య యొక్క టాలెంట్స్ నిజంగా చాలా అద్భుతంగా పాడుతున్నాడు. అంత చిన్న వయసులోనే అంత నాన్ స్టాపిక్గా 50 సాంగ్స్ పాడుతున్నాడు, చాలా మల్టీ టాలెంటెడ్గా ఉన్నాడు. సో తన యొక్క సంగీతం జర్నీ ఎలా స్టార్ట్ అయింది సార్? బేసిక్గా తన కోసం సంగీతం మేమేం ప్లాన్ చేయలేదండి. ఫస్ట్ మాకేంటంటే మా పాపకి అరౌండ్ 8 years గ్యాప్ ఉంది. తనకి సంగీతం అంటే చాలా ఇష్టం, సంగీతం నేర్పిస్తాను. తను సంగీతం నేర్చుకుంటా ఉండగా తిను పాడడం మొదలుపెట్టాడు అనమాట. అంటే తను పెయింటింగ్ వేసుకుంటున్నప్పుడు పాటలు పాడేవాడు, బిల్డింగ్ బ్లాక్స్ అవన్నీ చేసేవాడు అనమాట. రోబోటిక్స్ అంతా చాలా ఇంట్రెస్టెడ్గా చేసేవాడు చిన్నప్పుడు. ఆ చేస్తూ పాటలు పాడుకోవడం అవన్నీ చూసినప్పుడు అనిపించి తను గుర్తుపెట్టుకుంటున్నాడు, లిరిక్ బాగా పాడుతున్నాడు, ఆ స్వరం కూడా బాగా పట్టుకొని పాడుతున్నాడు, శృతి బాగుంది అనిపించి దెన్ మ్యూజిక్ సార్ లక్కీగా దాన్ని తీసుకెళ్లారు ముందుకి. అట్లా. ఓకే. అంటే మీరు ఫస్ట్ ఏ వయసులో తనలో ఈ టాలెంట్ని గుర్తించారు అండ్ మీరు ఈ టాలెంట్ని ప్రోత్సహించడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఏం ఇన్పుట్స్ ఇచ్చారు? అరౌండ్ 5 years to 6 years ఏజ్ మధ్యలో జరిగింది ఇది యాక్చువల్గా. అయితే తను ఇవన్నీ చేస్తున్నప్పుడు తను ఏ చేసినా కూడా కొంచెం బాగా మైక్రో లెవెల్లో చాలా కాన్సన్ట్రేట్గా చేసేవాడు అనమాట. ఎటువంటి ఆట ఆడినా, గేమ్ ఆడినా, లేకపోతే ఏ చేసినా అంత లెవెల్లో చేసేవాడు. సో అది ఐడెంటిఫై చేసిన తర్వాత సంగీతము తను కూర్చుంటాడా లేదా, ఎందుకంటే సిట్టింగ్ టాలరెన్స్ ఉండాలి, నేర్చుకోవాలి, ఇవన్నీ చేస్తాడా లేదా అని చేసినప్పుడు నిజంగా ప్రమోద్ సార్ని, తన టీచర్ని చాలా బాగా మెచ్చుకోవాలి. ఎందుకంటే ఆ ఇంట్రెస్ట్ని గ్రాప్ చేయగలిగారు, చేసి కూర్చోబెట్టి నేర్పించి దాని తర్వాత తన్ని స్టేజ్ మీద తీసుకెళ్ళి పాడించినప్పుడు ఆ లిరిక్ అంతా గుర్తుపెట్టుకుని జరిగిన తర్వాత
బాగా నమ్మకం వచ్చింది. ఇంకా ఓకే తను నేర్చుకోగలుగుతాడు అనేసి. 1, 2, 3 ట్రై చేస్తున్నప్పుడు ప్రతి దాంట్లోనూ పాజిటివ్గా ఉన్నప్పుడు మేము ఇంకా కంటిన్యూ చేసాం దాన్ని. అలాగే నెంబర్ ఆఫ్ అవర్స్ పెంచాం. ఫస్ట్ వారానికి 3 hours ఉండేది. సార్ ఇంకా మాకే డెడికేట్ అయిపోయారు. రోజు ఈవినింగ్ రావడం, ఒక 1.5 hour తనతోనే స్పెండ్ చేయడం, అలా కంటిన్యూస్గా జరగడం వల్ల తను దాన్ని అంతా గుర్తుపెట్టుకుంటున్నాడని తెలిసిన తర్వాత మేము ఇంకా కొంచెం పుష్ చేసాం. ఓకే, ఎందుకంటే ఇంత చిన్న వయసులో అంత లిరిక్స్ ప్రతిదీ గుర్తు పెట్టుకోవాలంటే చాలా కష్టము, కానీ చాలా ఇంట్రెస్టెడ్గా పాడుతున్నాడు, అంత బాగా గుర్తు పెట్టుకుంటా ఉన్నాడు. సో ఇప్పటివరకు 8 awards వచ్చాయని చెప్పారు. సో ఆ యొక్క విన్నింగ్ మూమెంట్స్ గురించి కానీ ఎక్కడ వచ్చాయి, ఎలా పాడాడు, ఆ అవార్డ్స్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అంటే అవార్డు చెప్పే ముందు నేను ఒక చిన్న విషయం చెప్పేది ఏంటంటే, సంగీతం అనేది నాకు తెలిసి ఎమోషన్, ఇట్ ఈస్ అంటే ఒక హార్ట్ యొక్క లాంగ్వేజ్ ఏదైనా ఉందంటే అది మ్యూజిక్ అని నమ్ముతాను నేను. ఒక మనిషి డిప్రెషన్లో ఉన్నా, హ్యాపీనెస్లో ఉన్నా, ఎక్కడైనా సరే. సో స్టేజ్ మీద తను పాడుతున్నప్పుడు కొన్నిసార్లు నాకు ఐస్ బర్స్ట్ అవుతాయి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి గుర్తొస్తాడు పాడుతున్నప్పుడు, త్యాగరాజ స్వామి గుర్తొస్తాడు. అంతా తన మాటలో ఉన్నప్పుడు ఆ విన్నింగ్ నాకు తెలిసి బై ప్రోడక్ట్ అనిపిస్తుంది. తను తీసుకునే అవార్డు కానీ తను తీసుకునేంత, అంటే చాలామంది పీపుల్ ఎమోషనల్గా కనెక్ట్ అవ్వగలరు టు ద రూట్స్. వాళ్ళ లైఫ్లో చిన్నప్పుడు జరిగినవి, వాళ్ళ ఫోర్ ఫాదర్స్ సంబంధించింది ఏదైనా వాళ్ళకి ఒకవేళ సంగీతం కనెక్షన్ ఉంటే మాత్రం చాలా బాగా కనెక్ట్ అవ్వగలరు. తనకి బాలరత్న అవార్డు వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. సార్ అప్లై చేశారు, అంతా వచ్చింది. సో ఒక్కొక్క టైంలో మాకు అనిపిస్తుంది ఏంటంటే, అసలు మనకేనా ఇదంతా నిజమేనా కళ అనిపిస్తుంది. ఎందుకంటే స్టేజ్ మీద తను వెళ్ళడం, పాడడం, అవార్డు మధురగాన అని ఒక అవార్డు ఇచ్చారు. సో మధురగాన అవార్డు ఆ పదం వింటేనే చాలా వైబ్ అనిపించింది. సో వీఆర్ లక్కీ టు హ్యావ్ సచ్ కిడ్ ఇన్ఫ్యాక్ట్. ఓకే, అంటే స్టేజ్ మీద వెళ్ళేటప్పుడు ఫియర్ కానీ అలా ఏమీ అనిపించదా తనకి? ఎప్పుడైనా చెప్తాడు? అనిపించదు. తను బయట కొంచెం నార్మల్గా ఉంటాడు, కానీ స్టేజ్ మీదకి వెళ్ళంగానే ప్రొఫెషనల్గా బిహేవ్ చేస్తాడు. పోతుంది. తను పాట పాడేశాడు. అంటే కొన్ని సందర్భాల్లో మాకు ఇంటర్నల్గా ఈవెంట్స్ కొన్ని జరిగేవి. ఆ ఈవెంట్స్లో కూడా ఎవరన్నా నెక్స్ట్ ఎవరు పాట పాడతారంటే తను నేరుగా వెళ్ళి నేను పాడతాను అని తీసుకొని స్టేజ్కి పాడేసేవాడు. సో అది మాకు ఇంకా కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసింది. ఈ అబ్బాయి ఆపర్చునిటీ వస్తే మనం పుష్ చేయక్కర్లేదు, తనే తీసుకుంటాడు ఆపర్చునిటీ. ఎస్పెషలీ సింగింగ్, అక్కడ ఆపర్చునిటీ ఉంటే మాత్రం తీసేసుకుంటాడు. డాన్స్ అయినా సింగింగ్ అయినా మనం గట్టిగా పుష్ చేయక్కర్లేదు. తను పాడడం స్టార్ట్ చేస్తాడు, తను డాన్స్ చేయడం స్టార్ట్ చేస్తాడు. తనకు ఆ ఎన్విరాన్మెంట్ ఉండాలి, స్టేజ్ ఉండాలి, చుట్టూ జనాలు ఉండాలి, వాచ్ చేస్తారు మనల్ని, అంటే హీ స్టార్ట్స్ పర్ఫార్మింగ్ అనమాట. అది అడ్వాంటేజ్. సో ఇప్పుడు మీరు చెప్పారు, అంటే తన టీచర్, సంగీతం టీచర్ కూడా ప్రమోద్ గారు తనకి చాలా చెప్పారు, చాలా ఇన్పుట్స్ ఇచ్చారని చెప్తున్నారు. సో ఆయన పాత్ర ఎలా ఉండింది, తనకి ఎలా హెల్ప్ అయింది బాబుకి? సో ఇనిషియల్గా నాకు నచ్చిన విషయం ఏంటంటే, ఒక కళ పట్ల ప్యాషన్ ఉన్న వాళ్ళ బిహేవియర్ డిఫరెంట్గా ఉంటుంది. అంటే కమర్షియల్గా కాకుండా ప్యాషనేట్గా టీచ్ చేయాలి, ఈ పిల్లల్లో నుంచి రాబట్టాలి, వాళ్ళ టాలెంట్, దేవుడు ఇచ్చిన టాలెంట్ ఉంది, దానికి మనం దోహదపడాలి అని తను చేసే ప్రయత్నం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఈ ఏజ్లో పిల్లలు చాలా అన్ప్రెడిక్టబుల్గా ఉంటారు. ఒకసారి బాగుంటారు, ఒకసారి క్లాస్లో సాయంత్రం బస్సులో వచ్చేటప్పుడు ఏదో చిన్న ఇదైంది అనుకోండి, ఆ మూడ్లో ఉంటారు. మేము ఏదో టక్కని కొనియమని చెప్పుకుంటాం, అప్పుడు ఆ మూడ్లో ఉంటారు. అలాంటి మూడ్లో ఉండే చైల్డ్ని ఈ మ్యూజిక్ మోడ్లోకి తీసుకురావడం కూడా ఒక పని అనమాట. అంటే తను కమర్షియల్గా కాకుండా ఈ పిల్లవాడు భవిష్యత్తు మన చేతిలో ఉంది, దీన్ని మనం చాలా తీర్చిదిద్దచ్చు అనే ఒక ఆలోచనతో చేసిన ప్రయత్నం నిజంగా ఇట్ ఈస్ గాడ్లీనెస్. ఎందుకంటే ఒక టీచరే మాత్రమే అది చేయగలుగుతారు. ఆయన ప్యాషన్ వర్క్లో కనపడుతుంది. తన్ని డ్రైవ్ చేయడంలోనూ, తనకి హెల్ప్ చేయడంలోనూ, తను ఏం చెప్తే వింటాడు. ప్రతి చోట తను మోటివేట్ చేయాల్సి వస్తుంది. సూర్య, నువ్వు సూపర్ కిడ్ అవ్వగలుగుతావు, నీకు దేవుడు ఆ వరం ఇచ్చాడు, నీకు తను గుర్తు చేస్తూ ఉంటాడు అనమాట. సార్ ఇట్లా మీ తాతగారు చేసిన దేవుడి సేవ వల్ల నీకు ఇలా వచ్చిందేమో, అంటే ఇట్స్ ఆల్ గిఫ్ట్ అని తను గుర్తు చేయడము తనకు ఉపయోగపడుతుంది. ఓహో, నాకేదో దేవుడు ఇచ్చాడు, నేను కాపాడుకోవాలి అని. అలాంటి మోటివేట్ చేసే టీచర్ ఉండడం మాకు నిజంగా అదృష్టం. ఎస్ సార్, రియల్లీ గ్రేట్ సార్. నార్మల్గా చాలామంది పిల్లల్లో ఒక టాలెంట్ అనేది ఉంటుంది, బట్ ఆ తల్లిదండ్రులు గుర్తు తీసుకోరు, అంటే వాళ్ళు దాన్ని కనిపెట్టలేరు. సో అలాంటి పేరెంట్స్కి మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు, ఏం చెప్తారు? నేను లైఫ్లో నమ్మేది ఏంటంటే 3 విషయాలు అయితే ఖచ్చితంగా ఒక మనిషికి అవసరం అండి. 1 అకాడమిక్ ఫామ్, 2 ఆర్ట్ ఫామ్, 3 స్పోర్ట్ ఫామ్. అకాడమిక్ ఫామ్లో మనము ఈ సమాజానికి ఉపయోగపడే ఒక చదువును నేర్చుకుంటాం. ఆర్ట్ ఫామ్లో మన హార్ట్ అంటే మెంటల్ హెల్త్ బెటర్ అవడానికి తెలుసుకుంటాం. అదే స్పోర్ట్ ఫామ్లో మన ఫిజికల్ ఫిట్నెస్ని నేర్చుకుంటాం. ఒకప్పుడు స్కూల్స్, ఇప్పుడు స్కూల్స్, ఒకప్పుడు చదువులు, ఇప్పుడు చదువులు అంతా కంపేర్ చేసుకుంటే ఈరోజు చాలా ఫీల్డ్స్లో, ఇప్పుడు మీరు మన సుమన్ టీవీ మాట్లాడుతున్నాం, ఇది ఒక మీడియా హౌస్, ఒక డిఫరెంట్ అప్రోచ్. అంటే ఒక స్ట్రీమ్లోనే ఆపర్చునిటీ లేదు, దెర్ ఆర్ మల్టిపుల్ స్ట్రీమ్స్ అవుట్ దేర్. సో ఒక పేరెంట్ ఒక 20 ఏళ్ల క్రితం పేరెంటింగ్కి ఈరోజు పేరెంటింగ్కి ఉన్న తేడా ఏంటంటే, మనం కాన్షియస్గా ఉండాలి. ఏ చైల్డ్కి దేవుడు ఏ గిఫ్ట్ ఇచ్చాడో తెలియదు. సో ఒక గ్రద్ద పిల్లని చూసి మనము కోడి పిల్లని కూడా అనుకునే అవకాశం ఉంది.
కానీ అది పెరిగిన తర్వాత అర్థమవుతుంది ఇది గ్రద్ద పిల్ల చాలా హైట్ ఎగరగలుగుతుందని. మన మనుషులకు మాత్రమే ఆ టాలెంట్ని గుర్తించే అవకాశము టైము పేరెంట్స్ తీసుకోలేట్లేదు అనిపిస్తుంది నాకు. ఒకవేళ మనం కాన్షియస్గా ఉంటే ప్రతి చైల్డ్లో ప్రతి ఒక అడిషనల్ స్కిల్ అయితే ఐడెంటిఫై చేయగలం. కాకపోతే కాన్షియస్గా ఉండాలి పేరెంట్. మనకు కావాల్సింది రాబట్టుకునేది కాకుండా వాళ్ళ దగ్గర ఏముందో దాన్ని మనం ప్రోత్సహించాలని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు మనం మాట్లాడాము, సూర్యతో మాట్లాడినాక నువ్వు పెద్ద అయినాక ఏమవుతావు అంటే సింగర్ అవుతాను, తర్వాత ఐ స్పెషలిస్ట్ అవుతాను అంటున్నారు. సో మీరు సూర్యని ఎలా చూడాలనుకుంటున్నారు ఇన్ ఫ్యూచర్లో? అంటే తిరుపతిలో కార్తిక్ గారి ఈవెంట్ జరిగిందండి. 13,000 మంది దాదాపు 13,000-15,000 మంది వచ్చారు. సో ఈరోజు ఆర్ట్ ఫామ్ అనేది అంత రికగ్నిషన్ ఉంటుంది యాక్చువల్గా అయితే. సో నేనైతే తను ఒకవేళ కానీ ఇదే కంటిన్యూ చేస్తే డిఫరెంట్ ప్లేసెస్లో కాన్సర్ట్స్ చేయాలని నేను అనుకున్నాను. కానీ నేను అడిగినప్పుడు తను ఐ స్పెషలిస్ట్ అవుతాను, ఐస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి సాల్వ్ చేస్తానని చెప్పినప్పుడు నేనేం మాట్లాడలేదు. ఒక్కొక్కరు ప్యాషన్, దేవుడిచ్చిన టాలెంట్ ఒకటి ఉంటే ఇంకొకరు వాళ్ళ ఇంట్రెస్ట్ ప్యాషన్ మీద వెళ్తారు కదా. బట్ నేనైతే తను అలా చూడాలనుకుంటున్నాను. ఓకే. సో సూర్య, ఇప్పుడు నువ్వు బాగా పాడుతున్నావు కదా, సో నాకు నేర్పిస్తావు ఫ్యూచర్లో నీ దగ్గర నేను చేరితే? వావ్, గ్రేట్. సో చూసారు కదా, ఇంత చిన్న వయసులో 7 ఏళ్ల వయసులోనే తను చాలా బాగా పాడుతున్నాడు. పెద్ద పెద్ద పాటలు, అదే దేవుళ్ళ స్తోత్రాలు కూడా గుర్తుపెట్టుకుంటా ఉన్నాడు. మరి ఇంత మంచి టాలెంటెడ్ కిడ్కి గురువు గారుగా ఉన్నారు కాబట్టి ప్రమోద్ గారు ఆయన ఎలా ఇంత చిన్న వయసులో దీనికి ఇన్ని నేర్పించారు? చిన్నపిల్లలు మామూలుగా ఏదైనా చెప్తే అంతగా వినరు, కానీ ఇంత మల్టీ టాలెంట్గా ఉన్నారు, ఎలా తీర్చిదిద్దారు అనే విషయాన్ని వాళ్ళ గురువు గారు ప్రమోద్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం ప్రమోద్ గారు. సార్, ఇంత చిన్న కిడ్కి మీరు నేర్పిస్తూ ఉన్నారు, తను టాలెంట్ని గుర్తించారు. సో చాలామంది ఉంటారు, పిల్లలు ఉంటారు, పాడతారు. మరి ఎందుకు సూర్యనే మీకు స్పెషల్ అంటే ఏం చెప్తారు? నేను సూర్య గురించి చెప్పాలంటే అసలు ఒక స్పెషల్ కిడ్ అని నేను చెప్పాను. వాళ్ళ నాన్నగారు చెప్పినట్టు ఒక స్పెషల్ కిడ్. ఆ స్పెషల్గా చూసా అతనిలో టాలెంట్. స్పెషల్గా ఒక టాలెంట్ని నేను గుర్తించాను. ఎలా అంటే నేను యాక్చువల్గా వాళ్ళ అక్క అద్భుత వైష్ణవికి నేను మ్యూజిక్ క్లాస్ చెప్పేవాడిని. మామూలుగా యాక్చువల్గా డీల్ అలా చెప్పేవాడిని రోజు 1 అవర్. సూర్య కూడా ఆ దరిదాపుల్లోనే ఆడుకుంటూ ఉండేవాడు. ఒక ఆశ్చర్యకరమైన అంటే సర్ప్రైజింగ్ ఒక మూమెంట్ ఏంటంటే, నేను కర్ణాటిక్ మ్యూజిక్లో పంచరత్నం ఉంది, త్యాగరాజు వారు రచించినటువంటి పంచరత్నం ఉంది, ఎందరో మహానుభావులు. అది యాక్చువల్గా వాళ్ళ అక్కకి నేను నేర్పించాను. ఆ నేర్పించిన క్రమంలో అతను యాక్చువల్గా నేర్చుకునేసాడు. ఆ నేర్చుకునే విషయం మాకు తెలియదు. యాక్చువల్గా చాలా పెద్దది, అది ఒక 12 minutes ఉంటుంది అది పాడాలంటే. అది వాళ్ళ అక్కకి నేర్పించేటప్పుడు ఇతను కూడా నేర్చుకుంటున్నాడు అనే విషయం నాకు తెలియదు. తర్వాత ఒకరోజు అతనే ఆస్తిగా పాడుతున్నాడు. నేను పాడతాను సార్ అన్నాడు. పాడతాడు అంటే నేను ఏదో ఒక 2 లైన్లు పాడతాడు అనుకున్నా, మొత్తం పాడేశాడు. అసలు నాకైతే చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. ఎందరో మహానుభావులు త్యాగరాజు వారు రచించిన బట్టి అది ఆ స్వరాలు కానీ ఆ సాహిత్యం కానీ ఎంత చక్కగా పాడాడంటే, ఒక 2 lines అబ్బాయి దగ్గర మనం ఒకసారి పాడిద్దాము. సాని ప మ ప రే మ రే ప మ ప సాని ప మ రి గ రి సాని ఎందరో మహానుభావు రి మ ప రి మ రి మ ప రి గ రి రి గ రి స ని ప ప రి గ రి స ప మ రి మ ప ని రి మ ప ని స రి మ ప ని ప ని స ని స రి 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 గ రి రి గ రి రి గ రి రి గ రి స సా ని ప ని స గ రి రి స సా ని ని ప మ రి మ ప ని సా ని ప మ రి గ రి స ని స ని సా. వావ్, చాలా బాగా పాడారు, సూపర్. సార్, చాలామంది ఉంటారు సంగీతం నేర్చుకోవాలని చెప్పి, అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు, ఎలాంటి సందేశం ఇస్తారు? నా సందేశం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ ఎంకరేజ్ చేయాలి. అసలు మ్యూజిక్ నేర్చుకుంటే వాళ్ళకి ఒక లైవ్లీవుడ్ ఉంటుందో లేదో, అంటే బ్రతుకుతారు ఉంటుందో లేదో, దాంట్లో ఎలా ఎదుగుతారో లేదో అని ఒక భయం ఉంది పేరెంట్స్లో. కానీ ఇప్పుడున్న పరిస్థితులు, ఇప్పుడున్న కాల పరిస్థితులను బట్టి మ్యూజిక్ నేర్చుకున్నా కానీ మ్యూజిక్కి దాని తగ్గట్టు బతుకుతారు అనేది ఉంది, లేదని లేదు. బట్ పేరెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు సూర్య చూశాను, సూర్య వాళ్ళ పేరెంట్స్ చాలా ఎంకరేజ్ చేస్తారు. వాళ్ళు ఇన్ని పాటలు పాడగలుగుతున్నారంటే వాళ్ళ పేరెంట్స్ ఎంకరేజ్ చేయడం వల్ల ఇది జరుగుతుంది, కానీ నా ఇదేం లేదు. బట్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తున్నాను, నా సందేశం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ ఎంకరేజ్ చేయాలి.
ఈ పేరెంట్స్ ఎంకరేజ్ చేయాలి. అండ్ ఏంటంటే ఇది ఆధ్యాత్మిక భావాలకు సంబంధించింది కాబట్టి ఇది నిత్యం దైవనామస్మరణ చేయటమే. ఇది చేయటం వల్ల కూడా పిల్లలకి ఒక మంచి కలుగుతుంది, వాళ్ళకంటూ ఒక మంచి భవిష్యత్తు ఏర్పడుతుంది. దీంట్లో అయితే మంచి భవిష్యత్తు ఉంది కూడా మ్యూజిక్లో ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం. కాబట్టి ఇది నా సందేశం. ఓకే సార్, థ్యాంక్ యూ. సో చూశారు కదా, ఈరోజు ఒక స్పెషల్ కిడ్ అని చెప్పాను. తను సంగీతంలోనే కాదు చాలా టాలెంట్స్ ఉన్నాయి. నాన్ స్టాప్గా 50 సాంగ్స్ పాడడమే కాకుండా ఇంకా గేమ్స్ అని ఇలా రకరకాల టాలెంట్స్ ఉన్నాయి. అండ్ యాక్టింగ్ కూడా చేస్తాడంట. సో మరి ఈ టాలెంట్స్ని ఈరోజు చూసాము. సో తను ఇంకా మంచి మంచి చేయాలని కోరుకుందాం. కీప్ వాచింగ్ సుమన్ టీవీ.